ప్రతిరోజు కూడా వరుసలో దైవ గ్రంథాన్ని చదువుకుని ఒక చిన్న వర్తమానాన్ని మనం విందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం. కొన్ని వచనాలు మనము చదువుకుందాం. 17 నుండి 19 వచనాలు చదువుకుందాం. మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మదగిన దేవ, నమ్మకమైన మా ప్రియ ప్రభువా, అత్యంత ప్రేమాస్వరూపి అయిన మా పరమ తండ్రి, మీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. మా ప్రభువా, మా దేవ, మీ నామ మహిమార్థమై మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని విడువక ఎడబాయక కృప చూపుచు చేస్తున్న ప్రతి మేలును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మా దేవ, మా ప్రభువా, మమ్మను మీరు దర్శించి మా బ్రతుకులో మరో నూతన జీవాన్ని, నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదింపజేశారు. ఈ దినములో మీకు రావలసిన మహిమను మేము ఆపాదించడానికి మమ్మను మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని చేసిన, చూపిన ప్రతి విధమైన మేలులన్నింటిని బట్టి మిమ్మను మేము ఎంతో స్తుతిస్తున్నాం. ప్రాణప్రియుడా, మమ్మను ఏమాత్రము విడవలేదు, ఎడబాయనూ లేదు. అనుదినము, దినదినము, అన్ని వేళలా మీరు తోడై ఉండి మా పక్షంగా మీరు చేస్తున్న మేలులన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. కరుణా సంపన్నుడా, సత్య సంపూర్ణుడా, సమస్తమునకు ఆది సంభూతుడా, సర్వాధికారి, ప్రతి విషయంలో విడువక ఎడబాయక కృపచూపుచూ ఉన్నవాడా, మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెల్లించచ్చు. మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మల్ని ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపించి మేలు చేస్తూ మమ్మల్ని అన్ని విధాల ఆదుకుని నడిపించే మా ప్రభువా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి నేటి దినానికి 1900 రోజులు, నిన్నటి దినానికి 1900 రోజులు మీ కృపను బట్టి మీరు అనుగ్రహింపచేశారు. ఈ 1900 రోజులు కూడా ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా అందరం అందులో ప్రారంభము నుండి కొందరు ఈ పనిలో పాలివారైతూ చక్కగా మీ వాక్యము చేత పెంపారడానికి కృప చూపారు. ఆ వరుసలో ఈ దినం కూడా మీరు మాకు ఈవిగా ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లించచ్చు. రేపటి జరిగే కృతజ్ఞత స్తుతి కూడిక కూడా ఈ మహిమార్థమై జరిగిస్తున్నందుకు వందనాలు. ఇది నా కొద్ది నిమిషాలు మీ దివ్య లేఖనాలలో నుండి మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో
వారు యెరూషలేముకు వచ్చినప్పుడు అనే మాట చూశాం 17లో. అప్పుడు అక్కడ ఎవరున్నారు? సహోదరులున్నారు. వారు మమ్మను సంతోషముతో చేర్చుకొనిరి అనే మాట చూస్తున్నాం. సహోదరులు సంతోషముతో చేర్చుకొనిరి. ప్రియులారా, దేవుని వాక్యములో సంతోషముతో చేర్చుకున్నారు. సంతోషముతో చేర్చుకున్నారు. 15వ అధ్యాయం 3వ వచనములో, 15వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహాసంతోషము కలుగజేసిరి అన్నాడు. ఇక్కడ సహోదరులు మహాసంతోషము కలుగజేసిరి. సహోదరులకందరికీ మహాసంతోషము కలిగింది. దేన్ని బట్టి వారికి సంతోషం కలిగింది చెప్పాడు. వారు సంఘము వలన సాగనంపబడి, అంటే సంఘం సేవకు సాగనంపేది అని మనకు అర్థమవుతుంది. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్ళిపోయి మేము సేవ చేస్తున్నాం అని కొత్త కొత్త మినిస్ట్రీస్ పెట్టేసుకొని, పేర్లు పెట్టేసుకొని, వాళ్ళ ఇష్టం, నచ్చినోడు నచ్చినట్టు బయటికి వెళ్ళిపోవడం, పేరు పెట్టుకోవడం, సేవ చేస్తున్నామని చెప్పడం, ఆ సేవకు డబ్బులు దండుకోవడం, ఇదిగా మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అందుకే నేను పేరు మోసిన వాళ్ళను కూడా, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీ వ్యక్తిగతంగా ఇలా పెట్టి సేవని మొదలుపెట్టి చేయటం ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనం చెప్పొచ్చో చెప్పకూడదో అనే విషయం ప్రక్కన పెడితే, చెప్పడం మంచిదే అనిపించింది నాకు. ఎందుకంటే వాక్యం చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది మరొకటి. వాక్యం ఏం చెప్తుంది? సంఘము సాగనంపాల, సంఘము సేవకు పంపాల, సంఘము పంపిన వారికి సపోర్ట్ చేయాల. సంఘమే, ఎప్పుడు కూడా సంఘమే. దేవుని ఉద్దేశాన్ని తెలియజేసేది సంఘమే. దేవుని మర్మమును తెలియజేసేది సంఘమే. దేవుని ఐశ్వర్యం ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళేది సంఘమే. సేవకు పంపేది కూడా సంఘమే. ఆ సేవకు వెళ్ళే వారికి చేతులు చాపేది కూడా సంఘమే. కానీ వేళ ఎలా ఉన్నాయి? అసలు ఈ సంఘము అని గాని, సంఘ సత్యములని గాని, సంఘము అని గాని, సంఘ క్రమాలు అని గాని అసలు ఏమీ తెలియకుండానే సేవ 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 అంటున్నారు. మనకు దేవుడు ఎందుకు వాక్యాన్ని ముందుగా వ్రాసి ఇచ్చాడు, మాదిరిగా మన ముందు ఎందుకు పెట్టాడు అనే విషయాన్ని మనము తేటగా గమనించాలి. సంఘము ద్వారా సాగనంపబడి వారు సువార్త ప్రకటించినప్పుడు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికి మహాసంతోషము కలుగజేసిరి. మహాసంతోషము కలుగజేసిరి అనే మాట చూస్తున్నాం. మహాసంతోషం దైవ గ్రంథములో వ్రాయబడిన మాట. మహాసంతోషము కలుగజేసిరి, మహాసంతోషము కలుగజేసిరి. ప్రియులారా, మహాసంతోషము కలుగజేసిరి అనే మాట చూస్తున్నాం. ఎంత విశేషమైన మాట!
సహోదరులందరూ సంతోషించిరి. ఇప్పుడు అలాంటి వారు అంటే సేవ చేస్తూ ఉండగా, అన్యజనులు దేవుని వైపు తిరుగుచుండగా ప్రజలు సంతోషపడుతున్నారు. అందును బట్టి సహోదరులు యెరూషలేముకు వచ్చినప్పుడు, ఎలాంటి సహోదరులు? సువార్త ప్రకటించి దేవుని వైపు త్రిప్పే సహోదరులు వచ్చినప్పుడు వారిని సంతోషముగా చేర్చుకొనిరి. ఇప్పుడు ఎవరిని చేర్చుకోవాలి చెప్పండి? సువార్త చెప్పి దేవుని వైపు తిప్పేవారిని చేర్చుకోవాలా, లేక సేవకుణ్ణి అని చెప్పేవారిని చేర్చుకోవాలా? నమ్మకంగా సేవ చేసేవారిని చేర్చుకోవాలా, నమ్మకత్వం లేకుండా జీవించే వారిని చేర్చుకోవాలా? మీరే చెప్పండి. మీరే చెప్పండి. ఖచ్చితంగా సేవ చేసేవాడిని తెచ్చుకోవాలి. కానీ ఎవరిని చేర్చుకుంటున్నారు? సెలబ్రిటీలు. సెలబ్రిటీలు. అసలు సేవ అంటే ఈ స్వస్థతలు కాదు. దేవుని వైపు అన్యజనులు తిరగడం, సువార్త విని రక్షించబడడం, ఇది ముఖ్యం. ఈ సంగతిని పక్కన పడేశారండి. చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటి అది? ఇప్పుడు సేవ కూడా ఏమైపోయిందంటే కామెడీ అయిపోయింది. కామెడీ కామెడీ ఎంత ఘోరంగా కామెడీలా తయారైపోయిందంటే, జనాల్ని బాగా నవ్వించేవాడు ఎవడున్నాడో ఆడు పిలుస్తున్నారు మీటింగ్లకి. ఆడు పొట్టోడు కావచ్చు, ఆడు పొడుగుడు కావచ్చు. ఆహా, మీకు అర్థమైపోయినట్టుంది. ఏందబ్బా అసలు ఇది? అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ దురద చెవులు కలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు ఈ అంత్య దినాల్లో. చాలా విచిత్రం. సరేనండి. కాబట్టి సేవ అనేది దేవుని వైపు త్రిప్పటానికి సేవ చేయాలి కానీ, మన వైపు మనుషులు త్రిప్పుకోవడానికి సేవ కాదు. ప్రజల్ని దేవుని వైపు తిప్పాలి. ప్రజల్ని మన వైపు తిప్పుకోకూడదు. ఇంకోటి చెప్తున్నా, మనలో మరణం, ప్రజలకు జీవం కలగాలి సేవ చేస్తున్నామంటే. సరేలేండి. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు వారు సంతోషంగా సహోదరులను చేర్చుకున్నారు అని వ్రాయబడింది. ఇప్పుడు వారు ఇతర సంఘములలో ఇచ్చిన డబ్బును తీసుకొని ఇచ్చారని కూడా వారిని తలంచవచ్చు. ఎలాగంటే, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఎలయనగా యెరూషలేములో ఉన్న బీదలలో పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. చందా దేనికోసం ఇచ్చారండి? బీదల యెరూషలేములో ఉన్న కొరకు. పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తం ఇచ్చారు. మాసిదోనియా వారు ఇచ్చారు, అకయా వారు ఇచ్చారు. కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. సొమ్ము దేనికి ఇచ్చారు? బీదలైన వారు కాస్త పట్టెడు అన్నం తింటారని వారి కోసం ఇచ్చారు. ఇప్పుడు బీదలైన వారు ఇస్తుంటే
ఈ సేవకులే వాటంతటిని అనుభవిస్తూ వీళ్ళు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారండి. అనుకోవద్దు దయచేసి. నిజమా కాదా? అసలు బీదలైన వారిని ఎక్కడన్నా పట్టించుకుంటున్నారా ఇప్పుడు? మరలా టైం వస్తే అంటారు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. బా, బీదను నిందిస్తే సృష్టికర్తనే కదా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎంతవరకు బీదవారి విషయంలో సహాయము చేసేవారు లేరే? ఆ రోజుల్లో కొంత సొమ్ము వారివ్వటాన్ని బట్టి యెరూషలేములో ఉన్న పరిశుద్ధులైన బీదలైన వారి విషయంలో ఇష్టపడ్డారు. అవును, 27. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఏ విషయంలో? ప్రభునందు ప్రియులారా, ఏ విషయంలో? శరీర సంబంధమైన విషయములో పాలివారుగా ఉన్నారు. ఎందుకని? ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక ఆత్మ సంబంధమైన వారికి మనము తప్పనిసరిగా సహాయము చేసే వారంగానే ఉండాలి. అంటే ఇక్కడున్న సంబంధం ఏంటంటే, ఆత్మ సంబంధమైన విషయాలలో వారు మనకు సహాయం పడ్డారు కనుక శరీర సంబంధమైన విషయాలలో వారికి మనం సహాయపడాలి. అంటే మన భక్తి కొరకు వారు ప్రయాసపడుతున్నారు కనుక వారి భుక్తి కొరకు మనము కూడా సహాయం చేయాలి. షార్ట్కట్లో ఇప్పుడు అర్థం అవుద్ది అనుకుంటాను. వారు మనకు ఆత్మ సంబంధ విషయంలో సహాయం చేస్తున్నారు కదండి. వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, చక్కగా మనలను నడిపించడం, ఇవన్నీ మన కొరకు చేస్తున్నారు. చేసేటప్పుడు వారు ఇదే పనిలో ఉండగా మరి మనం పని చేసుకుంటూ మన క్షేమం కొరకు మనము సంపాదించుకున్న దానిలో మరి వారి భుక్తి కొరకు కూడా మనము సపోర్ట్ చేసే ఆలోచన కలిగిన వారంగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. సరే, ఏది ఏమైనా దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో అక్కడ కూడా చందా పోగు చేసినట్లుగా వారి దగ్గర నిల్వ ఉంచినట్లుగా మనము చూస్తాం. ఇలాగూ చందా విషయం కొంతమంది ఏమీ ప్రస్తావించలేదు. అపోస్తలులు చందా విషయం ఎక్కడైనా ప్రస్తావించారండి? లేదు. మొదటి ప్రసంగికుడు ప్రస్తావించాడా? లేదు. స్టెఫను అంటే మొదటి ప్రసంగికుడు అంటే పేతురు ప్రస్తావించాడా? లేదు. పేతురు స్టెఫను ప్రస్తావించాడా? లేదు. మరి పౌలే ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అనే ప్రశ్న కూడా రావాలి. ఇప్పుడు కొంతమంది పౌలు స్త్రీద్వేషి, అందుకే సంఘాల్లో మౌనంగా ఉండాలన్నాడు అని చెప్పి మాట్లాడే వాళ్ళు కొందరు ఉన్నారు. మరి ఆ మాట మీకొద్దు. మరి పౌలు చెప్పాడు, చందా వేయమన్నాడు, చందా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు, అలా ఇచ్చాడు. మరి ఆ మాట ఎందుకు తీసుకుంటారు మిగతా వాళ్ళు, ఈ బోధకులు? మరి అది వద్దన్నప్పుడు ఇది కూడా వద్దన్నాలుగా. ఆహా, డబ్బులైతే ఇవ్వండి ఇవ్వండి అని ఓ జలగలాగా పిండేవాళ్ళు ఉన్నారు. అలా వద్దు. దైవ లేఖనాల ప్రకారంగా మనము జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన కొన్ని సందర్భాలు
మనము లేఖనాల ఆధారంగా ఆలోచన చేయడం మంచిది. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే 24:17 కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలు అప్పగించుటకు వచ్చి తిని అన్నాడు. చూశారా ఆయన ఏం చేశాడు? కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఇచ్చాడా? స్వజనులు అంటే సొంత జనులని కాదు. ఇంటి వారంటే సొంత జనులు. స్వజనులు అంటే క్రీస్తు యేసు రక్తములో కడుగబడిన వారందరూ స్వజనులే. దానద్రవ్యమును కానుకలను అన్నాడు. నాయకుడైన యాకోబు తదితర పెద్దలు కూడా పౌలు చెప్పుచుండిన విషయములలోని ముఖ్యాంశములను గుర్తించుటయందు నిమగ్నులై ఉన్నట్లుగా కూడా మనకి అర్థమైంది. 18, 19 వచనాలు. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా, అపోస్తలుల కార్యాలు 21, 18, 19. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పిరి. వారేం మాట్లాడుకుంటున్నారు? పరిచర్య కొరకు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు సహోదరులు కలిస్తే ఏం మాట్లాడుకుంటా ఉంటారు? మరొక మూడో వ్యక్తి కొరకు మాట్లాడుకుంటా ఉంటారు. పరిచర్య కొరకు మాట్లాడినట్లు ఎవరన్నా ఎక్కడైనా విన్నారా మీరు? పరిచర్య కొరకు మాట్లాడరు. ఎంతసేపు పొరుగుళ్ళ కోసం మాట్లాడడం, ఎంతసేపు సంపాదన కొరకు మాట్లాడడం, ఎంతసేపు ఆదాయం కొరకు ఇవే ఎక్కువ గంటలు గంటలు ఫోన్లు మాట్లాడతారు. దేనికోసం? పరిచర్య కోసం మాట్లాడరు. పైసల కోసం మాట్లాడతారు, మాస్టర్ల కోసం మాట్లాడతారు, పరిశుద్ధుల కోసం మాట్లాడుతూ ఉంటారు, పాపుల కోసం మాట్లాడుతూ ఉంటారు. ఏమండి? అన్ని మీదే. పాపుల కోసం, పాపాల కోసం, పరిశుద్ధుల కోసం, పైసల కోసం, పాస్టర్ల కోసం, పొట్ట కోసం మాట్లాడుతూ ఉంటారు. నిజమా కాదా? ఇది ఒక పరిచర్య తప్పిస్తే అన్ని విషయాలు మాట్లాడతాం. అసలు మాట్లాడాల్సింది పరిచర్య. ఈ మాట్లాడరు, మిగతా పాలన్నీ మాట్లాడతారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? సరే, కనుక పౌలు తెచ్చిన చందాకు గాని తమ కృతజ్ఞత వెలిబుచ్చుటకైనను సమయము లేదన్నట్లుండిరి. ఇక్కడ యాకోబు అనగా అపోస్తుడైన యాకోబు కాదు. అపోస్తుడైన యాకోబు కాదు ఈయన. ఈయన ప్రభు సహోదరుడైన యాకోబు. ఎందుకంటే అపోస్తుడైన యాకోబు ఏమయ్యాడు? 12వ అధ్యాయం 1వ వచనములో యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. యాకోబు ఖడ్గముతో చంపబడినట్లు చూడగలం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. యాకోబు చనిపోయాడు. ఇక్కడ అపోస్తలుడైన యాకోబు కాదు, ఈయన ప్రభు సహోదరుడైన యాకోబు. 17వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయం 17వ వచనం. అతడు ఊరకుండుడని వారికి సేజైగా చేసి ప్రభు తన్ను చెరసాలలో నుండి ఎలాగు తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజెప్పుడని చెప్పి
బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. యాకోబుకు సహోదరులకు అన్నాడు. ఈయన ఎవరు? ప్రభు సహోదరుడైన యాకోబు. 15వ అధ్యాయం 13, 14 వచనాలు. 15వ అధ్యాయం 13, 14 వచనాలు. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకునుటకు వారిని ఎలాగు మొదట కటాక్షించెనో సిమెయోను వివరించి ఉన్నాడు. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో. ఈ సంగతులు ఎవరు చెప్తున్నారు? యాకోబు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక గలతీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనంలో, అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచి తిని. ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు అనే మాట చూస్తున్నాం. ఇక 2వ అధ్యాయం 8, 9 వచనాలు. 2వ అధ్యాయం 8, 9 వచనాలలో, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. స్తంభముగా ఎంచబడిన యాకోబు అనే మాట మనము చూస్తున్నాం. స్తంభముగా ఎంచబడిన యాకోబు. ప్రియులారా, ఆది సంఘములో ముఖ్యుడుగా ఉన్నారు. ఆది సంఘములో ముఖ్యుడుగా ఉన్నారు. స్తంభములుగా ఎంచబడిన వారు యాకోబు, కేఫా, యోహాను అని చదువుతున్నాం. ఆయన మాటలలోనూ కార్యాలలోనూ మొదటివాడుగానే కనబడుచున్నాడు. ప్రాముఖ్యమైన ఏ సంగతి అయినా, ముఖ్యంగా తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరుగుతున్న వాటిని వివరముగా తెలియజేయుచూ ఉన్నాడు. 19వ వచనంలో నిజమే, పరిచర్యలో ప్రభు చేసిన కార్యాలు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎంతో వివరంగా అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. ఎందుకంటే యాకోబునొద్దకు వారు వచ్చారని 18లో చూస్తాం. అతడు వారిని కుశలం అడిగాడు, పరిచర్య వలన దేవుడు జరిగించిన కార్యాలను వివరముగా తెలియజెప్పాడు. నిజమే, 14వ అధ్యాయం 27వ వచనాన్ని, 14వ అధ్యాయం 27వ వచనం, వారు వచ్చి సంఘమును సమకూర్చి, ప్రియులారా, దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. సంఘమును సమకూర్చి దేవుని పని చేసిన తర్వాత అందరూ వచ్చి ఏం చేయాలి? దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు
ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దైవ లేఖనంలో మనము గుర్తిస్తున్నాం. 15వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం 14:27లో ఏం చదివాం? సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండిని చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి అన్నాడు. 15వ అధ్యాయం 4వ వచనం, వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలను పెద్దలను వారిని చేర్చుకొనిరి, దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. ఈ పదాలన్నీ పట్టుకోండి, మరి మీకేం అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ నేటి సేవా దినాలలో సేవ చేసిన ప్రతివారు దేవుడు ఎక్కడెక్కడ ఏ ఏ సంగతిని జరిగించాడో ఆ సంగతులన్నీ సంఘానికి చెప్పాలి. మళ్ళా ఆ సంఘం సేవకు పంపాలి. ఆ సంఘం వారికి సహాయపడాలి. పనిచేసి వచ్చిన సంగతిని ఇలాగూ చెప్పాలి. దీన్నే ఏమంటారంటే సేవా రిపోర్ట్ అంటారు కదా. ఇప్పుడు అందుకని కొంతమంది సేవకుల దగ్గర రిపోర్ట్ రాయించుకుంటా ఉంటారు. ఎలా చేశారు సేవ, ఎక్కడెక్కడ చేశారు అందే. ఇప్పుడు ఈ రిపోర్ట్లు రాసే వాళ్ళందరూ సేవ చేయకపోయినా చేశామని, రక్షించబడకపోయినా రక్షించబడ్డారని, ఇంతమందికి బాప్తిజాలు ఇచ్చారని, ఇంత సేవ చేశాం, ఇంత ఖర్చు అయిందని రిపోర్ట్లు రాస్తూ ఉంటారు. నిజాలు కావు అవన్నీ. అవునా కాదండి? నిజాలు కాని వాటిని వ్రాసి సొమ్ము కొరకు ఆశిస్తూ ఉంటారు. నో. సంఘమును సమకూర్చారు, అపోస్తలు పెద్దలు వారిని చేర్చుకున్నారు, దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి అని మనం చూస్తున్నాం. 12వ వచనం కూడా, 15వ అధ్యాయం 12వ వచనం, అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. అన్యజనులలో దేవుడు చేసిన కార్యాలన్నీ వారు వివరించారు అనే మాట మనము చూస్తున్నాం. ప్రియులారా, మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వారు ఎందుకు వివరించారు? వారు వీరితో కలిసి దేవుని మహిమపరచడానికి. నిజమండి, మహిమపరచడానికి వారు ఆ పని చేశారు అని మనం గుర్తించాలి. వారి కోసమని కాదు. 20వ వచనం చూడండి, 21వ అధ్యాయం 20వ వచనం, వారు విని దేవుని మహిమపరచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారు చూచుచున్నావు గదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు అన్నాడు. ఎన్ని వేల మంది యూదులున్నారో, వేల మంది యూదులున్నారు. వారందరూ దేవుని వాక్యము పట్ల వారు ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారనే విషయాన్ని చెప్పాడు. నిజమే. అసలు అందరికంటే ముందు ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి కలిగిన వాడెవరు? పౌలే. 22వ అధ్యాయం 3వ వచనం, 22:3, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడున్న ప్రకారం దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి, దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి అన్నాడు. వీరు క్రీస్తునందు విశ్వాసముంచి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది క్రైస్తవులైనటువంటి వారున్నారు. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రము అంటే వారికింత ఎక్కువ ఆసక్తి ఉన్నది కనుక వీరేం చేశారు? ఆచార సంబంధమైన విషయములలో
శుద్ధ అశుద్ధ, శుద్ధ అశుద్ధ భోజనాల విషయములో, పండుగల విషయములో దానిని ఆచరించుచూ వచ్చారు. వారు భోజనం చేసేటప్పుడు మనకు తెలుసు, శుభ్రంగా కడిగేవారు, చుట్టూ నీళ్లు చల్లేవారు. ఓ చక్కని ఆచార వ్యవహారాలు వారిలో దండిగా మెండిగా ఉండేవి. మనకు అర్థమైపోతుంది. 10వ అధ్యాయం 10 నుండి 14 వచనాలలో వారు ఎంత ఆచార నిష్ట కలిగిన వారుగా ఉన్నారు మనకు ఆ సంగతులు బాగానే తెలియవస్తాయి. 10వ అధ్యాయం 10వ వచనం నుండి, అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడి పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటే చూచాడు. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా, నిషిద్ధమైనవి, శుద్ధమైనవి, శుద్ధమైనవి అశుద్ధమైన భోజనాల విషయములో, ఇక పండుగల ఆచారాల విషయములో వారు ఎలాగున్నారో చూస్తాం. ఇలాంటి విషయాలలో పరిస్థితుల నుండి బయటకు తెచ్చి క్రీస్తులోనున్న ఆధ్యాత్మిక విషయాలు, సూచనలు దృష్టాంతములుగా మాత్రమే అని వారు ఇంకనూ అర్థం చేసుకోలేకపోయారు. వారు ఆచార వ్యవహారాలలో ఉన్నారు. అందుకనే ఇప్పటికీ కొంతమంది ఇలాగూ ఆచార వ్యవహారాల విషయముల ఆలోచన చేసి మనమందరం దేవుని వైపు తిరగాలి, మంచిది. అయితే తండ్రే దేవుడు, కుమారుడు కాడు అని చెప్పి వాదించేవారు ఉంటారు. ఇప్పుడు ధర్మశాస్త్రమునందు ఆసక్తి కలిగినటువంటి పౌలు ఎంత చక్కని సాక్ష్యం. ఒకప్పుడు సౌలు, ఇప్పుడు పౌలు. ఈ మాట ప్రస్తావించుటలో ఉన్న ఉద్దేశం, ఒకప్పుడు ఆయన యెహోవా సాక్షి, ఇప్పుడు యేసుక్రీస్తు సాక్షి. యెహోవా సాక్షులు యేసుక్రీస్తు సాక్షులుగా మారాలి కానీ యేసుక్రీస్తు సాక్షులు యెహోవా సాక్షులుగా మారడం ఏమిటి? అది వాక్య పద్ధతి కాదు. వారు కొన్ని విషయాలు అర్థం చేసుకోగలిగారు, కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలలో వ్రాయబడిన మాటలు మీరు చూడండి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం ఎక్కడుంది? 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికినీ అవకాశం ఇయ్యకుడి. అన్నపానాలు, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినాలు, వాటి విషయంలో మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇయ్యదు. ఇవి రాబో వాటి ఛాయే, ఆ నిజస్వరూపము క్రీస్తులో ఉందని ఎంతో వివరంగా చెప్పిన మాట మనము చూస్తున్నాం. అలాగునని హెబ్రీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, 10వ అధ్యాయం 12వ వచనం, యేసుక్రీస్తును గురించి చెప్పి, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించాడు. ఒక్క బలిని అర్పించాడు. మీరు
ఈ ధర్మశాస్త్ర సంబంధమైన వాటి యందు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు చేసిన ఆ కార్యాన్ని తలపోసుకోవాలి. యూదులేమి అన్యులేమి క్రీస్తులో ఏక శరీరమై ఉన్నారన్న సత్యము కూడా వారు గ్రహింపలేదండి. వారు ఆచార వ్యవహారాల విషయములో బాగా మునిగిపోయి ఉన్నారు కానీ సత్యం వైపు మళ్లించబట్టంలే. నేటికిని చాలామంది ఆచార వ్యవహారాలు అవి క్రమంగా ఆచార వ్యవహారాలు చేస్తూ ఉంటారు కానీ అసలు విషయాలు వారు అర్థం చేసుకోరు. అది మరి సరి అయిన విధానమా? కాదు. మాది అపోస్తలుల బోధ 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 బోధని ఓ మాట్లాడుతూ ఉంటారు. కానీ అపోస్తలుల బోధ అంటే ఏంటో దాని విధి విధానం ఇంకనూ తెలియకుండానే చాలామంది ఉన్నారు. కనుక దయచేసి అలా కాకుండా ఆచారాల వ్యవహారాల వైపుకు మనం వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళిన వారైతే వాటన్నింటిని విడిచిపెట్టి క్రీస్తు వైపు మళ్ళుకొని క్రీస్తుకు మహిమకరంగా జీవించుట మంచిది. అసలు అన్యులు కానీ ఏమండి యూదులు కానీ క్రీస్తులో ఏక శరీరమై ఉన్నారనే సత్యం కూడా వారు గ్రహింపలేదు అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 16 వచనాలలో ప్రభువు మధ్యగోడను పడగొట్టాడా లేదా? పడగొట్టాడు. సిలువ వలన సంధి చేశాడా లేదా? సంధి చేశాడు. క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్తులుగా చేశాడా లేదా? చేశాడు. సమాధాన పరిచాడా లేదా? పరిచాడు. మరి ఇన్ని ఉండగా మరి మనం ఎలాగుండాలి? ఇన్ని ఉండగా మనం ఎలా ఉండాలి? అదొకటి మీరు ఆలోచన చేసుకొని దేవునికి మహిమకరంగా జాగ్రత్త కలిగి ఆయన చిత్తానుసారంగా మనమందరం జీవించడం అది మనకెంతైనా మంచిది మంచిది మంచిది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవా, ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క విషయం మాకెంతో తేటగా తెలియజేస్తున్నారు. నూతనమైన సంగతులు మాకు అర్థం కాని వాటిని కూడా ఎంతో తేటగా అర్థమయ్యేటట్టు అక్కడ కొంత ఇచ్చట కొంత ఉన్నటువంటి వాక్య భాగాలను మా అంతటా మేమే ఏరుకొని వాటిని వరుసగా పెట్టుకొని మీకు మహిమకరంగా మేము జీవించడానికి సిద్ధపడతా ఉన్నాం. ప్రతి విషయంలో మాకు మీరు తోడై ఉండి విడవక ఎడబాయక కృప చూపుచు మేలు చేస్తారని ప్రార్థిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విధాల ఎల్లవేళల మిమ్మను ప్రేమించే వారిని, విశేషంగా వాక్యమును ప్రేమించే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని మేలులతో నింపి కాపాడమని కోరుచు క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, రేపు జరిగే కృతజ్ఞతా స్తుతి కూడిక మర్చిపోకండి. చివరి